తెలుగువాని వీక్షకులకు నమస్కారం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకి నగారా మోగింది. దీనికి సంబంధించి ఈరోజు మన చర్చనీయాంశం మిత్రుడు మధు ఉన్నారు. మధు, స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు మూడు: బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఈ మూడు కూడా ఏ అంశాలను ప్రధానంగా చేసుకుని ఎన్నికలకు పోతున్నాయి? ఎలక్షన్లు అనేవి, స్థానిక సంస్థల ఎలక్షన్లు అనేవి పార్టీల మధ్యే కాదు, గ్రామం మధ్య కూడా జరుగుద్ది, గ్రామాభివృద్ధి మధ్య కూడా జరుగుద్ది, పార్టీల మధ్య కాదు సార్. ఇదొకటి. ఫస్ట్ ఏంటంటే, స్థానిక సంస్థల ఎలక్షన్లు అనేవి భారత రాజ్యాంగం ప్రకారం అందరికీ తెలిసిందే. స్థానిక సంస్థలకు కానీ ఎలక్షన్లు కానీ పెట్టకుండా కానీ ఉంటే కేంద్రం నుంచి వచ్చేటటువంటి గ్రాంట్ ఆపేస్తారు. కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో ఎలక్షన్లు పెట్టి తీరాల. అందువల్ల ఏంటంటే, ప్రధానంగా ఏంటంటే, తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగ సమస్యల మీద, పల్లెల్లో ఏంటంటే విద్యుత్తు, వాటర్ అండ్ ఎరువులు, రైతులు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధరలు, ఈ 4 అంశాల మీద స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎలక్షన్ జరుగుద్ది. ఇంకొక అంశం ఏంటంటే యువతకి ఉపాధి. ఇప్పుడున్న తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో చదువుకున్నటువంటి యువతకి ఉపాధి, ఈ అంశాలన్నింటినీ కూడా మేజర్గా ఎలక్షన్ల మీద ప్రభావం చూపించేటటువంటి అంశాలు ఏంటంటే, నాకు తెలిసినంతవరకు ఒక గ్రామీణ నేపథ్యం ఉన్నప్పుడు విద్యుత్తు సకాలంలో ఇస్తున్నారా లేదా, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉన్నాయా లేవా, రైతులు పండించినటువంటి పంటలకి ధరలు అందుబాటులో ఉన్నాయా లేవా, ఈ ప్రాతిపదికన జరుగుతాయి ఎలక్షన్లు. తెలంగాణకు సంబంధించినంత వరకు అధికార పార్టీ ఫ్రీ బస్సు, రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇవి ప్రభావం ఉండవు. అవి ఎంత పెద్ద ప్రభావం చూపించవు. నాకు తెలిసినంతవరకు సంక్షేమ పథకాలు అనేవి ఎక్కువ తక్కువ ఉంటాయే కానీ ప్రతి గవర్నమెంట్ ఇచ్చేది అంటే వాళ్ళ నినాదాలు విధానాల పరంగా సంక్షేమ పథకాలు ఒక్కటే గట్టెక్కిస్తాయి అనుకుంటే ఏ ప్రభుత్వం ఓడిపోదు. ఒకరిని మించి ఒకరు సంక్షేమాలు ఇచ్చుకుంటా పోతూ ఉంటే ఏమవుద్దంటే, అధికంగా మన దగ్గర ఉన్నప్పుడు దానం చేస్తే ఇబ్బంది లేదు. కానీ నేననేది ఏంటంటే, వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, తెలంగాణ ప్రధానంగా ఉద్యమం నేపథ్యంలో కూడా ఒక అంశాలు అనేవి ఉన్నాయి, ఒక 5 అంశాలు, బలమైన అంశాలు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఆకాంక్షలకి అనుగుణంగా ప్రభుత్వ పాలన కానీ జరగకుండా కానీ ఉంటే ఎంతలా గవర్నమెంట్ అయినా కుప్పకూలిపోద్ది. ఇప్పుడు నేను అంటుండేది ఏంటంటే, ధనిక రాష్ట్రం అని పేరు చెప్పి తెలంగాణని అప్పుల ఊబిలో తెలంగాణ ఇరుక్కోపోయింది. ఇది ఒక అంశం. ఎందుకంటే కాగ్గు నిన్నగాక మొన్న రిపోర్టు బయట పెట్టింది. ఏది, భారతదేశంలో ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు కానీ రాష్ట్రాలు కానీ ఈ తెలంగాణ సర్ప్లస్ బడ్జెట్ ఉన్నటువంటి, రెవెన్యూ సర్ప్లస్ ఉన్నటువంటి రాష్ట్రము నేడు తెలంగాణలో కడుపులో పుట్టిన బిడ్డ కూడా, పుట్టబోయే బిడ్డ కూడా అప్పులైపోయిండు. ఆ డబ్బంతా ఏమైపోయింది, ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది, ఇవి కూడా ప్రజలు ఆలోచిస్తారు. దీనికి కారణం ఎవరు, దీనికి కర్త ఎవరు, దీనికి కర్మ ఎవరు, క్రియ ఎవరు అనేది కూడా రాజకీయ నాయకుల్ని, అది ఒక స్థానిక రాజకీయాలే ప్రధాన అంశాలు వస్తాయి. కులము, మతము, ప్రాంతము ఏం రావు. ఇవి పంచాయతీల్లో ఉండవు, పనిచేయు. స్థానిక సమస్యల్లో గ్రామంలో నాకు తెలిసి, నాకున్నటువంటి అనుభవం ప్రకారం కొన్ని జిల్లాల్లో అయితే కొన్ని అయితే ఇనామనస్గా ఏలంపాట్లు వెళ్ళిపోతాయి. అంటే మా భాషలో అంటాము, గ్రామాభివృద్ధి కమిటీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. గ్రామాభివృద్ధి కమిటీలని ఎవడు కొనుక్కుంటాడో వాడు ఎమ్మెల్యేలు అయిన రోజులు ఉన్నాయి తెలంగాణలో. ఇప్పుడు బహుశా నీకు నిజామాబాద్ జిల్లా అంకాపూర్ ఉంటుంది. అంకాపూరు మా టమోటా మార్కెట్ ఒక ఏషియాలో చాలా పెద్ద మార్కెట్ ఉంటుంది అంకాపూరు. ఆర్మూరుకి నిజామాబాద్కి మధ్యలో ఉంటుంది అంకాపూరు. అక్కడ మునిపల్లి అని ఒక ఊరు ఉంది. పెద్దన్న అని నా మిత్రుడు ఉన్నాడు ఆడ. నేను అప్పుడప్పుడు పోతుంటా ఊరికి, మునిపల్లి అని. అక్కడ గ్రామం ఎంట్రన్స్లోనే బోర్డులు ఉంటాయి సార్, గ్రామాభివృద్ధి కమిటీ అని ఉంటాయి. ఎమ్మెల్యే కంటే, ఎంపీ కంటే ఈ గ్రామాభివృద్ధి కమిటీలకి ఎక్కువగా ఎలక్ట్ అవుతారు. వాళ్ళ చేతిలో ఉంటుందన్నమాట ఈ ఓటమి దిశ. ఈ పంచాయతీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గెలిచేదంతా కూడా, ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ గ్రామ సర్పంచ్ కానీ, ఈ 3 అంశాలు
డిపెండ్ ఆన్ గ్రామాభివృద్ధి కమిటీ చైర్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఒక రెండు కొన్ని ప్రాంతాలు వరంగల్ ఒక ప్రాంతం నిజామాబాద్ తప్ప మిగతా అంతా కూడా రాజకీయ ప్రభావంతో ఉంటాయిగా. ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు, ఉన్న ఎమ్మెల్యేలు, వాళ్ళ మీద వ్యతిరేకత, వాళ్ళ అనుచరులు, ఈ కాంట్రాక్టులు, వర్కులు ఇవన్నీ ఉంటాయి కదా. అవి ఖచ్చితంగా ఉంటాయి. మీరు అన్న పాయింట్లు ఏంటంటే, నాకు తెలిసి జడ్జిమెంట్ ఏం జరగద్దంటే స్థానిక సంస్థలు ఎప్పుడు కూడాను అంతకుముందు వేరుగా ఉండేది. ఇప్పుడు ఒక 10-20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అంటే 2004 నుంచి ఇప్పుడు 24-25లో ఉన్నాం కదా సార్. ఈ మధ్యకాలంలో ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఒక రకమైనటువంటి భయోత్పాదం అనేది ఒకటి ఉంది. అంటే మాకు ఓటు అయిపోతే నీకు పింఛన్ కట్ చేస్తాం, వచ్చే సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, స్థానికంగా ఉన్న ప్రభుత్వం సైడ్ మళ్ళతారు ఎక్కువగా. ఎందుకంటే ఎందుకులే మనకి జనరల్ ఎలక్షన్లో చూసుకుందాం, ఒక ఓటు వేస్తే పోద్ది కదా అన్న ఉద్దేశంతో స్థానిక సంస్థల ఎలక్షన్లో మన దక్షిణాది రాష్ట్రాలన్నీ కంపేర్ చేసుకోండి మీరు. ఎక్స్పెక్ట్ కేరళని పక్కన పెడితే ప్రభుత్వానికి అనుకూలంగానే ఓటు అనేది వస్తుంది. ఎంత ధరలు, నీళ్లు ఇవన్నీ ప్రభావాలు చూపించవు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అధికార పార్టీకి అనుకూలంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. కాబట్టి ఎందుకులే సంఘర్షణ, ఎందుకు జనరల్ ఎలక్షన్ అప్పుడు చూసుకుందాం అనుకుంటారు. ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు అధికంగా వస్తుంది అన్నమాట. రేర్ అండ్ రేర్ ఫైటింగ్ నేచర్ ఉన్నటువంటి విలేజ్లో ఏంటంటే డి అంటారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అనేది ఏంటంటే రుణమాఫీ సక్రమంగా జరగలేదు, ఎరువుల కొరత సమస్య కూర్చుంది. ఇప్పుడు ఇవన్నీ ప్రధానంగా చూస్తాయి, మాకు అనుకూలంగా ఉంటుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అన్నప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 8 లక్షల కోట్లు మీరు అప్పు చేసిపోయినారు తెలంగాణని ధనిక రాష్ట్రంగా ఉండేది. వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తే వీళ్ళ వర్షన్ వీళ్ళు చెప్తారు. ఆ డబ్బులన్నీ మీరు దుబాయ్లోనూ ఎక్కడో దాపెట్టుకున్నారా, ఇచ్చేసేయండి, రిటర్ను అన్నీ ఇచ్చేస్తామంటారు వీళ్ళు అధికార పార్టీ వాళ్ళు. మీ ఇంట్లో వాళ్ళు అందరు తీసుకుపోయి దాదాపు 8 లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు కాబట్టి మీరు అప్పు చేసిన ఆ డబ్బులన్నీ మీరు తెలంగాణ ప్రజలకి ఇవ్వకుండా మీరు దాపెట్టుకున్నారని ప్రభుత్వం సైనా ఎదురుదాడి చేస్తారు. అంటే అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో ఏం జరగట్లేదు, రోడ్లు వేయట్లేదు, ఇవన్నీ సమస్యలు, అసౌకర్యాలు ఉన్నాయి. వీటి మీద ప్రజల్లో అంటే మిషన్ భగీరథ ఏమైంది, మిషన్ కాకతీయ అయింది, 10 ఏళ్ల పాటు అభివృద్ధి మనం చేస్తున్నది కంటికి అవుపడుతుంటుంది కదా, అది ఒక సంవత్సరంలో ధ్వంసం అయిపోదు కదా సార్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఎన్ని రోజులు అయింది మ్యాక్సిమం అంటే మనకి ఒక 16 నెలలు లేదంటే ఒక 2 ఏళ్ళు అనుకున్నాం కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది. అంటే 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి అంటే ఎలుకలు దొవ్వేసినాయా, పందికుక్కులు దొవ్వేసినాయా? అంటే గత పాలకుల్లో మిషన్ భగీరథను చేసినటువంటి గ్రామాల్లో ఉంటాయి కదా, పోవు కదా. ఒక కన్స్ట్రక్షన్ కడితే మినిమం 60 సంవత్సరాలు అయినా ఉంటుంది కదా. మిషన్ భగీరథ ఏమైంది, మిషన్ చెరువులు ఏమైంది? మేము చేసిన పనులే తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిరికిడ మట్టి వేయట్లేదు, వర్షాలకు వచ్చి రోడ్లు కొట్టుకుపోయినా. ఎస్, అదే పాయింట్కి వద్దాం సార్. నాగార్జున సాగర్ డ్యామ్ కట్టింది బీఆర్ఎస్ పార్టీ కాదు కదా, జోరాల ప్రాజెక్టు కొట్టింది బీఆర్ఎస్ పార్టీ కాదు కదా, కడియం రిజర్వాయర్ కట్టింది బీఆర్ఎస్ పార్టీ కాదు కదా. మనం చూసుకుందాం, నిజాం సాగర్ కట్టింది బీఆర్ఎస్ పార్టీ కాదు కదా. అట్లా చూసుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవి చూసుకున్నా ఆ ప్రాజెక్టులన్నీ నిర్మించింది ఎవరు? గత పాలకులే కదా. అది ఏ పార్టీ అన్నా ఉండని గత పాలకులే కదా. ఇప్పుడు గతంలో చెరువులు లేకుండా మీరు బాగు చేశారా? అంటే మనం అన్నీ మేమే చేసామని చెప్పుకోవటం కూడా మూర్ఖత్వం సార్. గతంలో మంచినీళ్ళు దాలా తెలంగాణ ప్రజలు? గతంలో చెరువులు లేవా? నిజాం నవాబు కాలం నుంచి కానీ కాకతీయుల కాలం తీసుకున్నా, నిజాం షాహీల కాలం తీసుకున్నా, గోల్కొండ నవాబుల కాలం తీసుకున్నా తెలంగాణలో చెరువులు ఉన్నాయి, మాట వాస్తవం. వాటిని బలోపేతం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక రోడ్డు బాగాలేకపోతే చీఎం ప్రభుత్వాన్ని తిడతారు, ఎమ్మెల్యేని తిడతారు, ఒక దారి బాగాలేకపోతే తిడతారు. ఇవే అంశాలు కరెంట్ కాసేపు పోయినా తిడతారు. ఈ అంశాలు ప్రభావం చూపించవా ప్రభుత్వం మీద? ప్రభుత్వం మీద ఏముండదు. స్థానికంగా నాకు తెలిసినంత వరకే స్థానికంగా ఈ రిజర్వేషన్ వ్యవహారం ఏదైతే ఉందో, ఈ 42% రిజర్వేషన్ వ్యవహారం, ఇది కూడా పెద్ద ప్రభావం చూపించదు. స్థానికంగా ఉండేటటువంటి నాయకత్వ గుణగణాల మీద, పార్టీల మీద కూడా ప్రభావం చూపించదు. ఇది స్థానికంగా ఉండేటటువంటి నాయకుల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. మంచా చెడ స్థానికంగా ఉండే నాయకుడు అంతే తప్ప ఇది పార్టీల మధ్య పోరాటంగా చూసుకోవటం అవివేకమైనటువంటి చర్య. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, గ్రామ పంచాయతీలు పార్టీ బీఫామ్ అవసరమే, అలాగది వ్యక్తిగతం కూడా చూస్తారు. ఇతను మనకి అంటే స్థానికంగా ఒక 2 రెవెన్యూ గ్రామాల మధ్య జరిగే ఎలక్షన్ కదా సార్. ఇప్పుడు 565 జడ్పీటీసీలు ఉన్నాయి సార్. తర్వాత 5749 ఎంపీటీసీలు ఉన్నాయి.
ఒక ఎంపీటీసీ ఒక జెడ్పీటీసీ ఎటువంటివాడు అనేది ఆ మండల పరిధిలో ఉన్న ప్రజలందరికీ తెలుస్తుంది. నువ్వు ఎవరన్నా బీఫామ్ ఇవ్వనండి, పార్టీని చూడరు, అక్కడ వ్యక్తిని చూసే ఓట్లు పడతాయి ఎక్కువగా. పార్టీ ఉంటుంది సపోర్ట్గా, అట్ ద సేమ్ టైం వ్యక్తిని చూసుకోవడం ఓట్లు వేస్తారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. తీర్పు అయితే అధికార పార్టీకి అనుకూలంగా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఇస్ దేర్. ఎక్కువగా అధికార పార్టీకి అనుకూలంగా వస్తుంది. ఇవాళ సర్పంచ్ అయితే గ్రామంలో ఉండే మంచి వ్యక్తిని ఎన్నుకుంటారే తప్ప అందులో సింబల్ మీద జరగవు కదా. ఈ 12,733 పంచాయతీలు ఉన్నాయి సార్ తెలంగాణలో. 12,733 పంచాయతీలు ఉన్నాయి. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం 1,12,000 వార్డు మెంబర్లు ఉన్నారు. 1,12,000 వార్డు మెంబర్లు ఉన్నాయి. ఇంకోటి 12,733 పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీ పెద్ద మనిషిని ఎలా ఎన్నుకుంటారు? గ్రామాభివృద్ధి కాక్షించేటటువంటి పెద్ద మనిషికి ఓట్లు పడతాయి అంతే తప్ప అందులో సింబల్ కూడా ఉండవు కదా. సింబల్ ఉండదు కదా పంచాయతీ ఎలక్షన్లో. చెక్కు పవర్ ఉండేది ఇద్దరికే, ఒకరికి రాష్ట్రపతికి, 2 సర్పంచ్కి. ఇప్పుడు అడగాల్సింది ఏంటంటే, మీరు బాగా ఈ ఎలక్షన్ చర్యల్లో మాట్లాడుతున్నారు కదా, పెద్ద మనుషులు అప్ర మేధావులు మాట్లాడుతున్నారు కదా. పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి 29 అధికారాలు ఏదైతే ఉన్నాయో, 18 అధికారాలు ఏవైతే ఉన్నాయో, 11th షెడ్యూల్లో 12th షెడ్యూల్ 2 షెడ్యూళ్ళు ఉంటాయి సార్. ఈ 11వ షెడ్యూల్లో ఉన్నటువంటి 29 అధికారాలు ఆ గెలిచిన సర్పంచులకు ఇస్తారా? పాయింట్ 1 అడగాల్సింది ఇది. రెండో వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే 18 అధికారాలు ఉంటాయి సార్. 18 అధికారాలు ఏంది? ఏ అయితే మున్సిపాలిటీలు అయితే ఉన్నాయో వాటికి ఇచ్చేటటువంటి అధికారాలు 18 అధికారాలు ఉంటాయి సార్. ఈ అధికారాలని స్థానిక సంస్థల అధికారాలు స్థానిక సంస్థలకు ఇస్తారా? ఎందుకు ఇవ్వడం లేదు? అంటే కన్సాలిడేట్ ఫండ్ అంతా ఏళ్ల కిందే పెట్టుకొని ముఖ్యమంత్రి 1 డజన్ మంది మంత్రులు కూర్చొని మొత్తం మీరు వాడుకోవటం ఏంటి డబ్బు? అది తప్పు అనిపించడం లేదా సార్? సీఎం ఆఫీసులో ఒక 10 మంది కూర్చొని 10 మంది మంత్రులు కూర్చొని ఆ కన్సాలిడేట్ ఫండ్ అంతా ప్రజలందరూ పన్నుల రూపంలో కట్టిన డబ్బుని మీరు పరిపాలిస్తే గ్రామ స్వరాజ్యం అన్న కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ మనకి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాల వికేంద్రీకరణకి ప్రాధాన్యత ఇవ్వాలంటారు. ఆ గ్రామ స్వరాజ్యం అన్న చెప్పింది ఎవరు సార్? గ్రామ స్వరాజ్యాన్ని బోధించింది కాంగ్రెస్ పెద్ద మనుషులే కదా. ఇప్పుడు గ్రామ స్వరాజ్యానికి అధికారాలు బదలాయింపు చేయడానికి, కన్సాలిడేట్ ఫండ్ వాళ్ళకి ఇవ్వడానికి, డైరెక్ట్గా ఇవ్వడానికి మీకు వచ్చిన బాధ ఏంటి? ఎందుకు ఇవ్వడం లేదు? ఇప్పుడు తెలంగాణలో ఉన్న మేధావులంతా వాటి మీద దృష్టి పెడితే బాగుంటుంది. ఖచ్చితంగా పెట్టాలి సార్. ఇవాళ అందరూ అడగండి. ఇప్పుడు పోటీ చేసేటటువంటి ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచ్లకు కానీ, వార్డు సభ్యులకు కానీ నేను ఏమంటున్నానంటే, మీరు చేస్తేనేనా పరిపాలన? మీ ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తేనేనా పరిపాలన? మేము చేస్తే పరిపాలన కదా, మమ్మల్ని ప్రజలు ఎన్నుకోవటం లేదా? సో కాబట్టి 29 అధికారాలు మాకు ఇస్తారా ఇవ్వరా? తెలంగాణ కూడా మా పాలన మాకు కావాలనే అంశం మీదనే తెలంగాణ విడిపడింది. అంశం అదే సార్. అందుకని గ్రామాలు నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వపరిపాలన, ఇదే కదా సార్. ఈ అంశాలు గ్రామాలకు కూడా వర్తించాలి. అంటే రాష్ట్రంలో ఉన్నప్పుడు గ్రామాల్లో ఇవ్వడానికి బాధ ఏంటని నేను అంటున్నాను. అనేది ప్రధాన అంశం కావాలి ఎన్నికల్లో. ఈ ఎన్నికల్లో అదే ప్రధాన అంశం కావాలి సార్. ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినారు కదా, మీరు నీతిమంతులైతే అడగాల. ఇప్పుడు కేసీఆర్ గారు కానీ, కేసీఆర్ వాళ్ళ కుటుంబంలో ఉండే వాళ్ళందరూ అధికారాలన్నీ మీ కాడే పెట్టుకున్నారు కదా. ఏం గ్రామాల్లో కిందికి లేదా అధికారాలు? అంటే వాళ్ళు చదువుకోవాలా? అంటే మీ అన్ని చదువులు చదవాలా? ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకు గుండెకాయ అయింది 2 యూనివర్సిటీలు. కాకతీయ యూనివర్సిటీ ఒకటి, మనకి ఉస్మానియా యూనివర్సిటీ. ఈ ఉస్మానియా యూనివర్సిటీలో మేధావులను అందించినటువంటి, ప్రపంచ విజ్ఞానాన్ని అందించినటువంటి యూనివర్సిటీయే కదా. అన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి చదువుకున్న విద్యార్థులే కదా. మీ కాడికి ఏం ఉన్నతమైన చదువులు చదవాలా? మీ కాడికి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు గ్రామాల్లో లేరా? అంటే మీరు పరిపాలిస్తేనేనా పరిపాలన? అంటే దొరల తెలంగాణ మాకొద్దు, సామాజిక తెలంగాణ మాకు కావాలా అని అంటున్నారు కదా. ఇప్పుడు అల్టిమేట్గా తలా ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకొని హస్తంగా అగుపడుతుంది ఏంటంటే, సామాజిక తెలంగాణ అవుపడటం లేదు. మనం చూస్తూ ఉంటే పరిపాలన దొరల తెలంగాణనే అవుపడతా ఉంది. అత్యధిక జనాభా ఉన్నటువంటి వాళ్ళని రూరల్గా లేరు, వాళ్ళ దగ్గర సంఘటిత నిధి లేదు. వీళ్ళు పోయి ఎప్పుడు కూడా వాళ్ళని అడుక్కోవాల్సి వస్తుంది. అత్యధిక జనాభా ఉన్నటువంటి బహుజనులైతేనేమి అన్ని వర్గాలు వచ్చి వీళ్ళని అడుక్కోవాల్సి ఉంది. ఎక్కడికి పోయింది? ఎందుకు పోరాటం జరిగింది? ఫోడలిజం వద్దనుకొని పోరాడినటువంటి గడ్డ ఫోడలిజాన్ని తరిమేశారు సార్. తర్వాత ప్రజాస్వామ్యం అన్నారు. ఎక్కడుంది ప్రజాస్వామ్యము? అంటే కన్సాలిడేట్ అందరు పన్నుల రూపంలో కట్టిన డబ్బు కొంతమంది గుప్పిడి చేతిలో ఉంటుంది కదా, ఇలా అనుకుంటున్నారు కదా.
ఇవాళ నానుడి ఉంది సార్, హైదరాబాదులో మీ ఎక్కడికన్నా పోండి, ఒక బిల్లు కావాలంటే ఇంత పర్సంటేజ్ ఇవ్వాలా అన్న ఒక భావన అయితే ఉంది సార్ కాంట్రాక్టర్లు అందరిలోనూ. అందువల్ల ప్రజలు ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే సార్, విద్యా వైద్యం ఏదైతే ఉందో, విద్యా వైద్యం ఏదైతే ఉందో, ఈ మధ్య ఏం చేశారు ఆరోగ్యశ్రీ హాస్పిటల్ వాళ్ళు, మేము వైద్యం చేయమన్నారా? ఇవాళ విద్యారంగానికి సంబంధించి మాకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించటం లేదని చెప్పి తాళాలు వేసుకున్నారా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు? సర్టిఫికేట్ ఇవ్వలేదు కదా. కాదు సార్, అసలు ఆ విశ్వవిద్యాలయాలు ఎవరి అని ఆలోచిస్తున్నారు తెలంగాణ ప్రజలు. అంతకాడికి సమస్య ఏమవుతున్నారంటే మాకు డబ్బులు లేదు అని కాలేజీ వాళ్ళు మొత్తుకుంటారు, కానీ ఆ విశ్వవిద్యాలయాలు, ఆ ఇంజనీరింగ్ కాలేజీలు, ఆ డిగ్రీ కాలేజీలు, ఆ మెడికల్ కాలేజీలు అన్నీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్ని పార్టీల్లో ఉన్నారు. ఈ పార్టీ అని ఆ పార్టీ అని లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల చూసుకున్నా, ఏ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకున్నా, ఏ మెడికల్ కాలేజ్ తీసుకున్నా ఎవరి అవన్నీ రాజకీయ నాయకులే. అంటే పేద ప్రజల పేరు చెప్పి వీళ్ళు లాకేస్తారు డబ్బులు, రాజకీయ నాయకులు. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలా. సో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వపరిపాలన, మా పాలన మేమే చేసుకుంటాం అనే అంశం ప్రధానంగా ఎజెండా మీద అడగాలని అంటున్నాను నేను. నాలాంటి వాళ్ళు మేమేం చెప్తున్నానంటే, తెలంగాణ యావత్తు ప్రజలకి నేను ఏమంటున్నానంటే, మా 29 అధికారాలు మాకు ఇస్తారా ఇవ్వరా, ఇదే దీని మీద ఒకవైపు రిజర్వేషన్ అంశం, జనాభా ప్రాతిపదికన 42% రిజర్వేషన్ అని కాంగ్రెస్ అంటే రిజర్వేషన్ అన్నప్పుడు ఇలా తెలంగాణలో అత్యధికంగా 12.5% ముస్లిం సామాజిక వర్గం ఉంటుంది. ఈ మైనారిటీలు బీసీల కింద బీసీఈకి జాబితాలు ఇస్తారు. అంటే మైనారిటీలను కలుపుకొని రిజర్వేషనా, అచ్చం బీసీలకు రిజర్వేషనా? ఇది ఒక డోలమైన ఉంది కదా. ఇవాళ దీనికి ఆర్డినెన్స్ కూడా లేవు, చట్టబద్ధత కూడా లేదు. ఇప్పుడేమంటున్నారు, ఏ పార్టీలకు ఆ పార్టీలు ఇవ్వండి అంటున్నారు. ఈ 42% రిజర్వేషన్ అనేది ముస్లిం జనాభాతో కలుపుకోనా, అచ్చం బీసీలకా? ఇది ఒక సంఘర్షణ. అందువల్ల ఏంటంటే ఇవన్నీ పక్కన పెడితే, ముస్లిం, బీసీ, ఎస్సీ, ఎస్టీ పక్కన పెడితే, నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, తెలంగాణ సమాజానికి, తెలంగాణ యువతకి ఎంతోమంది బలిదానం అయితే 1969 పోరాటం కానీ, తర్వాత 2001 నుంచి మనకి 2014లో జూన్ 2న ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ అని అయినప్పటి నుంచి కూడా అడగాల్సిన్నది ఒక్కటి, మా అధికారాలు మాకు ఎప్పుడు ఇస్తారు, ఆ ప్రాతిపదికన అడగండి. అప్పుడు మీ ఫండ్, కన్సాలిడేట్ ఫండ్ డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకు వస్తుంది. ఎంపీటీస్ మీరు అభివృద్ధి ప్రణాళిక తయారు చేసుకోవచ్చు. మీకు ఏం అవసరమో, ఇప్పుడు భౌగోళికంగా ఖమ్మం జిల్లాకి ఒక వాతావరణం ఉంటుంది సార్, అదే మహబూబ్ నగర్ జిల్లా ఉందనుకోండి, అది ఒక వాతావరణం ఉంటుంది. అంటే ఒక్కొక్క ప్రాంతంలో భౌగోళిక నైసర్గిక స్వరూపాన్ని బట్టి ఉంటుంది. ఆ అభివృద్ధి ప్రణాళికలు రాష్ట్రానికంతటా ఒకటే రూపకల్పన చేస్తే అది ఎప్పుడూ దెబ్బతింటుంది సార్. ప్రాంతం వైజ్గా ఆ ఏరియా భౌగోళిక నైసర్గిక స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని డిపిఆర్లు తయారు చేసుకోవాలి. ఓవరాల్గా రాష్ట్రానికి అంతటికి ఒకే డిపిఆర్ కానిస్తే ఈ ఎన్నికల్లో స్థానికత, అధికారాలు బదలాయించాలి అనే అంశం ప్రధానంగా చర్చించి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుంది. ఆ దిశగా ప్రజలు ఆలోచిస్తే బాగుంటుంది అనే అంశం. మరొక అంశంతో కలుద్దాం. నమస్కారం సార్.